Praise the Lord, everyone. I'm welcoming all of you to today's Divine Revelation. జీసస్ చెప్తారు పేతురుకి, ఆంద్రేయాకి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులని పట్టే జాలరులుగా మారుస్తాను అని. ఎప్పుడైతే పేతురు, ఆంద్రేయ వాళ్ళ వలలను విడిచి జీసస్ని వెంబడించడం ప్రారంభిస్తారు, ఆ టైంలో వాళ్ళ లైఫ్ మారుతుంది. అప్పటి నుంచి వాళ్ళ జీవితం చాలా మారుతుంది. వాళ్ళు అప్పటి వరకు కేవలం చేపలు పట్టుకునే సాధారణమైన జాలరులు. అయితే ఎప్పుడైతే వాళ్ళు జీసస్ని వెంబడిస్తారో అప్పటి నుండి అయింది వాళ్ళు మనుషులను పట్టే జాలరులుగా మారారు, జీసస్ చెప్పినట్లుగా. ఈరోజు మనం తెలుసుకోవాలి, నీ జీవితంలో నువ్వు డెవలప్ అవ్వాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలనుకుంటున్నావా? దెన్ యూ నీడ్ టు డూ ఓన్లీ వన్ థింగ్, ఫాలో జీసస్. నువ్వు ఎప్పుడైతే జీసస్ని వెంబడిస్తావో, ఎలాగైతే పేతురు, ఆంద్రేయ జీవితాలు మారినాయో నీ జీవితం కూడా అలా మారుతుంది. వాళ్ళ జీవితాల్లో ఎన్ని అద్భుతాలైతే చూశారు, అదే రీతిలో నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆయనని వెంబడించే కృప ఆయన మనకిచ్చులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. నిజమే నా తండ్రి, మిమ్మల్ని వెంబడిస్తే మీరు మా పైన ఆశీర్వాదాలని కుమ్మరిస్తారు. మిమ్మల్ని వెంబడిస్తే మాకు లేమి ఉండదు. మిమ్మల్ని వెంబడిస్తే మా జీవితాలు మారతాయ్యా. మిమ్మల్ని వెంబడించే కృపని మాకు అనుగ్రహించండి. మీతో ఉండే ఆ సహవాసాన్ని మాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.